పోయేటప్పుడు అయితే గాయస్ 1 2 3 4 5 6 7 పోతున్నాము. వచ్చేటప్పుడు నాకు ఎందుకో 6 వస్తామేమో అనిపిస్తుంది. అలా ఎవడు రాడు అని అనుకుంటారో గెస్ చేసి కామెంట్ అయితే. ఈ వ్లాగ్లో ఒక టార్గెట్ అవుతుంది. అదేంటిది అంటే మీరు కింద కామెంట్స్ దగ్గర సైడ్ కన్నట్లయితే హైప్ అనే బటన్ వస్తుంది. ఆ హైప్ మీద క్లిక్ చేసి మళ్ళీ కింద హైప్ పాయింట్స్ అయితే నాకు సెండ్ చేయరు. రీసెంట్గానే ఒక ఛానల్ చూసినా, దానికి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ హైప్ అనే బటన్తో మొత్తం హైప్ వీడియోలను అయితే మొత్తం పైనకి వెళ్ళిపోయింది. సో మన వ్లాగ్స్ ఇంతమంది చూస్తారు, మనకి ఇంతమంది సపోర్ట్ చేస్తారు. సో చూద్దాం ఎన్ని హైప్ పాయింట్లు వస్తాయి ఏం కదా అని చెప్పేసి. దానికి ఏం పైసలు అలాగే ఫ్రీయే. జస్ట్ కింద స్క్రోల్ చేసి హైప్ మీద క్లిక్ చేసి కింద హైప్ పాయింట్లు అయితే సెండ్ చేయండి. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు లేట్ అయింది, లేచేవరకు 8:30 అవుతుంది. పోయి వాటర్ పట్టాలి. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఓన్లీ వీనికే. మొన్నవానికి లేపని తోలుకపోయినా కదా, మళ్ళా పోదాం అంటుండు. సాయంత్రం స్కూల్ వేసినాక పోదాం. సరేనా? ఇప్పుడు పోయి నేను నీళ్ళు పట్టాలి. సాయంత్రం పోదాం. ఇప్పుడు పోయి గోలు వేసుకొని దాన్ని పైకాడికి అయితే గోలు ఓడేస్తారా? ఓడేస్తారు గోలు నాకు అన్నా. స్కూల్ లేదా ఎందుకు? స్కూల్ ఎందుకు గది చెప్పు నాకు. ఏంటిది ఇచ్చేది? గోలు వాడు వేస్తారట. నిలబట్టు, అసిస్టెంట్ నిలబట్టు. పడేయండి. నువ్వు రాత్రి అవుతుంది. గోల్ వేసేందుకు కూడా మా ఇంట్లో అసిస్టెంట్లు ఉన్నారు. ఇదో ఆనందం ఇంకా రా. వాటర్ పట్టడం వచ్చేసి క్యాన్సిల్ అయితే అయింది. ఎందుకు అంటే మన జాంబీగాడు నిన్న ఏం చేసిండు, సాయంత్రం నీళ్ళు పట్టిండు ఒకసారి, మళ్ళా దాంట్లో రిఫిల్ చేయలేదు ట్యాంక్లో. సో అందువల్ల అలా వాటర్ లేవు మొత్తమే. సో వాడు వచ్చినాక అప్పాయి చెప్తాం. ఇప్పుడు పడదామంటే బోర్ల కరెంట్ లేదు, నార్మల్ కరెంటే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు వచ్చే వరకు బోర్ల కరెంట్ వస్తే పెద్ద పైప్ వేసి సింటెక్స్లో పట్టి ఆ తర్వాత దాంట్లోకి ఎంచని గోడలకి అయితే వాడా. ఇప్పుడు నేను కూడా ఇంటికే పోతున్నా, పోయి ఫ్రెష్ అప్ అయితే అయ్యొద్దాం. ఫ్లైట్ గురించి సేవలు చేస్తున్నా. ఓ హెల్ నువ్వు నీళ్ళు లేకున్నాడు పో. ఇద్దరు జాగు. అన్నం కాలేదు, మా స్పైడర్ గానికి వేసే అన్నం తిని బాయికాడికి అయితే పోతున్నా పనికి. నీకేం కావాలరా? ఏమైంది? సలన్నము స్పైడర్ గాడే తినేది. మేము తినమ్మా సలన్నం మిగిలితే. ఎంత మిగిలితే గంత ఎత్తామ్మా స్పైడర్ గానికి. బెండకాయ ఫ్రై రైస్. సాయంత్రం పోదామని చెప్పినా కదా. ఎందుకు కొర్రిస్తున్నారా? పదంతి సాయంత్రం పదంతి. మొన్నట్లేక తోలుకోపోతాడు ఊకొర్రకు. వీడు మొన్న గిట్నే వేసింది మొన్నటిదాకా. బ్లూ ఫ్లైట్ కావాలి, బ్లూ ఫ్లైట్ కావాలి. బ్లూ ఫ్లైట్ లేదు, రెడ్ ఫ్లైట్ ఉంది కదా, చూపెట్టినా కదా, కథ అంటనే ఉంటాడు. ఇదే అంటనే ఉంటాడు మనకి ఆస్టరా అంటనే ఉంటాడు. సాయంత్రం దాకా అంటాడు. ఇట్నే మళ్ళా అంటాడు. చెప్పినా కదా ఇస్తా. ఎందుకు కొడుతున్నావు ఊకే? బెండకాయ, గుడ్డు, పప్పు. మీరు తిన్నారా? టిఫిన్ చేసిర్రా? ఏం తిన్నారా? ఒక మంచి వీడియో తీద్దామని స్టార్ట్ చేసినాము. కాకపోతే బికాస్ ఆఫ్ రెయిన్ వీడియో హ్యాస్ బీన్ క్యాన్సల్డ్. వేరే లొకేషన్కి అయితే పోతున్నాము. అక్కడ ఇంకొకటి మెయిన్ ఛానల్ కోసం వీడియో తీద్దామని పోతున్నాం. ఎవరైనా వేసిన ఫ్యామిలీ ఛానల్ గురించి, ఇప్పుడు మెయిన్ ఛానల్ గురించి వీడియో తీయడానికి పోతున్నాం. అదేంది ఏం కథ అని చెప్పేసి మీరు సాటర్డే రోజు అయితే చూస్తారు మన ఛానల్లో. పోదామా?
పోదాం పోమా చలో చలో. కోతి వచ్చేసింది. కోతిలే అన్నారు ఎన్నమన్నా వచ్చేసింది. వీడియో కోసం మా దగ్గర నుంచి దగ్గర 10 to 15 కిలోమీటర్స్ అయితే పోతున్నాము. అండ్ కాకపోతే మా వాళ్ళందరికీ ఏమన్నది అంటే మెయిన్ వీడియో తీసే కన్నా ఏదైనా కుకింగ్ వీడియో తీస్తే బాగుండు అని అయితే ఫీల్ అవుతారు. మెయిన్ ముఖ్యంగా ఎవరంటే తాజ్గాడు. పోదామా కుకింగ్ వీడియోకు? కుకింగ్ వీడియో అంటూ రేపు తీద్దాం. అంతేకాకుండా స్విమ్మింగ్ కూడా పోదాం. తాజ్గాడు కూడా స్విమ్మింగ్ చేస్తాడు. ఎప్పుడు అంటే ఇది నెక్స్ట్ లాగాలన్నా ఆ తర్వాత లాగాలన్నా ప్లాన్ చేద్దాము. పక్కపట్టి కెనాల్ ఉంది కదా, ఇది మొత్తం వాటర్ తో నిండింది. లైఫ్ జాకెట్ వేసుకునే కొడుతుందా? అందరం ఉంటాం మేము వాటర్ లా. ఎంత లోతు ఉంటుంది అది చెప్పు. లోతు ఇడిసబెట్టు, తేలుతావు నీళ్ళల్లా. మంచిగా మేము అందరం ఉంటాం, చుట్టూ తాడు కూడా కడతాం. ఇంకేది? ఓకే గైస్, నెక్స్ట్ వ్లాగ్ లో తాజ్గానికి స్విమ్మింగ్ నేర్పియబోతున్నాము. గెట్ రెడీ. సో ఇప్పుడు వచ్చేసి ఆ లొకేషన్ కి అయితే వదులు. ముంచొద్దు రాని చచ్చిపోతాడు. భయంగా నీళ్ళ పడడానికి జ్వరం వచ్చింది వానికి. చెట్టు గడుచుకుంటాడు. బొందా నువ్వు కేసిన ఎట్లయితే ఎల్లగా పడ్డాడు. కాళ్ళు మీదకైనా తలకాయ కిందికైంది. అలా పడ్డానికి ఏమంటుండు? కాపాడు కాపాడు కాపాడు. సిమెంట్ బ్యాగులు అయితే అయిపోయినుండే వీడియోకు అంటున్నా, మన అస్తర్ గారుకు స్టూడియోకు. సో ఆ సిమెంట్ బ్యాగులు తీసుకున్నా, పంపించేసిన. ఇప్పుడు అవి పోతాయి, ఆడ పనికి అంతాయి. మనం మన పని చేసుకుందాం. ఇక విజ్గా నీకు తెలియదు ఇంకోటి ఏంటి తెలుసా? వినాయకుని బుక్ చేసేసినాం ఆల్రెడీ. అన్న వేయించినాం. చెప్పం ఖైరతాబాద్ కన్నా కొంచెం చిన్నగా ఉంటది. కొంచెం చాలా చిన్నగా ఉంటది. మన రేంజ్ లో మనకు చిన్న. చెప్పం నువ్వు పంచాల మీద బిజీ ఉంటే నీకు ఎందుకో. అది వినాయకుడిని తీసుకొచ్చినాడు. ఆగమన్ లాగా ఏదైతే ఉందో దాంట్లో చూపిస్తాం. ఎంజాయ్ చేద్దరు. అరే ఆ డీజోనికి ఫోన్ చేయరా తాజ్గా? ఫోన్ చేసినాకి మాట్లాడదాం. ఒకటి మన సబ్స్క్రైబర్ కమ్ ఫ్రెండ్ కమ్ తాజ్గాన్ ఫ్రెండ్, అలాది డీజే ఉందట. సో వాళ్ళకు డీజే ఉందట, పెడతా అంటుండు. అంటే పైసలకే ఫ్రీ ఏం కాదు. ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి తెప్పియాలి. అది తీసుకొచ్చే రోజు డీజే పెట్టి ఎంజాయ్ చేసుకుంటూ తెస్తాం. పోయినట్టున్నాడు గారా, మనం ఓవర్ నైట్ వేసినాం కదా. ఇలా లేరురా, కనబడతలేడు. ఎసుకపోయినట్టున్నారు. మనము బస్ స్టాప్ లో ఓవర్ నైట్ వేసినప్పుడు మీకు అందరికి గుర్తుంది కావచ్చు. అలా ఒక పిచ్చి ఆయన ఉండే కదా, ఎసుకపోయారు అండి మొత్తం. పోపించుకుందాం. ఈ మంత్ డీజిల్ ఓపియలేదు. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేపిస్తేనే మాకు ఒక మంత్ వస్తుంది. సో ఈ మంత్ ఓపియకున్నా కానీ దగ్గర ఎంత తారీఖు? 19 ఇప్పుడు 19 ఇంకా 2 days లెఫ్ట్. ఇటేవా ఇటు పక్క నుంచేవా బర్త్డే దగ్గరికి వచ్చింది. అరే దాన్ని కూడా ఒక వీడియో తీసుకోవాలరా. అదే ఇంకేంటి అరే దావత్ ఇస్తారని చెప్తున్నావా? ఇవ్వాలని ఇస్తానా? ఏదో ఫార్మాలిటీ కూడా తల చేస్తుంది. ఫుల్ ట్యాంక్ కొట్టు, ఎంత పడితే అంత కొట్టు. డీజిల్ తెలుసారా నీకు? ఎట్లా రావు? సేమ్ ఉన్నారు అందుకని ఇద్దరు. కొద్దిగా పొడుగున్నారు నువ్వు. కాకపోతే ఏమంటున్నా, వెనక కూర్చున్న పెట్టిరా నేడుతున్నా. అలా పట్టట్లేడు. నేనేమన్నా ఏమన్నా వాడు బయట ఎందుకు వెరికేనా? ఎందుకు? వాడు అంగి పచ్చి ఉన్నాడు, అందుకని వాడు బయట ఉన్నాడు. ఆరిపోతుంది అని. తాజా పచ్చని ఉంది, వానికి రుద్దుతున్నావు. పచ్చలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఆ తర్వాత మన షూట్ లొకేషన్కి అయితే వెళ్దాం. పేమెంట్ వచ్చేసి అయిపోయింది. మేము ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేపిస్తే 1 month వస్తుంది ఇది. అండ్ ఎందుకు అంతగానం మాకు ఇది 1 month దాకా వస్తుంది ఫుల్ ట్యాంక్ చేపిస్తే అంటే, లాంగ్ ట్రిప్స్కి మేము ఈ కార్ని అయితే యూజ్ చేయము. పెద్ద కార్ ఉంది కదా వైట్, దాన్ని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఇది మైలేజ్ వచ్చేసి 15 ఇస్తుంది, అది 25 ఇస్తుంది. సో అంటే లాంగ్ పోయేది ఉన్నా, హైదరాబాద్ పోయేది ఉన్నా కానీ మాక్సిమం తెల్ల కార్ని తీసుకోబోతున్నాం. ఇప్పుడు ఉత్తానే ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర. సో అది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఇది లోకల్ అటు ఇటు కచ్చగొట్టడానికి యూజ్ చేస్తాం కాబట్టి 15 అని అంటారు కానీ 15 అన్న కాడ మేము చెక్ చేస్తే 13, 12 వచ్చింది. అంతే. ఇంతమంది మేము ఇంత సామాన్ తీసుకోతాం కాబట్టి అబ్వియస్లీ తక్కువనే వస్తుంది. సో మనం పోయే రోడ్లు కూడా మట్టి రోడ్లు, కచ్చా రోడ్లు ఉంటాయి. మెయిన్ రోడ్ మీద పోతే కొద్దిగా ఎక్కువ ఇస్తుండే, కాకపోతే తక్కువ ఇస్తుంది. అయినా కానీ మాకు 1 month దాకా వస్తుంది ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేపిస్తే డీజిల్. అందుకే దీన్ని కొన్నాం. ఆల్ మిక్స్ ఇది.
అంటే మధ్యలో మలన సాగర్ వస్తుంది. సో మలన సాగర్ దగ్గరనైతే ఆగినాము. ఇక్కడ ఆగి చూస్తే ఏమర్థమైంది అంటే మొత్తం పొగలు వస్తున్నాయి. సో వాటర్ అయితే ఇడిచినట్టున్నారు. అది కూడా దగ్గరికి అని చూపిస్తా పరి. ఘోరంగా పోతున్నాయి నీళ్ళు. ఇదొకటి ఇప్పుడు వచ్చేసి గాయస్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే అందరం గబ్బు గబ్బు అయినాం కదా, ఈత కొట్టనీకైతే పోతున్నాము. పోయి మంచిగా ఆడ కాలువ నిండా నీళ్ళు ఉన్నాయి, పొట్టు ఈత కొడతాం. నాకు రాదు, నేను ఎట్లా బుద్ధి అయితే అట్లా చేసుకుంటా. మెల్లగా వాని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. దొడ్డు లైఫ్ జాకెట్ వేద్దాము, మెల్లగా పోతాడు వాడే. అంతే. సరేనారా? సరే. ముంచం కాదు, నా దగ్గరకు ఎవరు రావద్దు. అట్లా ముందు రావచ్చు. ఇది హైలైట్ ఉన్నది. రావచ్చట. పోయేటప్పుడు అయితే గాయస్ 1 2 3 4 5 6 7 పోతున్నాము. వచ్చేటప్పుడు నాకు ఎందుకో 6 వస్తామేమో అనిపిస్తుంది. అలా ఎవడు రాడు అని అనుకుంటారో గెస్ చేసి కామెంట్ అయితే ఎలా కొడతావురా? ఇలా కొట్టుడు కాదు, అలా బొర్రాలి నువ్వు. ఆ మోకాలు అంత మందమన్నా ఉండే, అలా మొత్తం మళ్ళీ సలాకాలు ఉంటాయి. మెట్లుంటాయి, గాడుంటాయి మెట్లు. ఉంటాను ఫస్ట్ ఫోన్ చేసి మాట్లాడు. ఎందుకు? లాస్ట్ టైం కదా. లాస్ట్ టైం అయితే మంచిగా ఉన్నావు. సో ఇలానే గాయస్ మనం ఇప్పుడు ఈత కొట్టేది. లొకేషన్ తెలుస్తలేదు, మెట్లు ఏడున్నాయని చెప్పేసి ఇడికి దిగినాం అనుకో మళ్ళీ ఎక్కరాదు. సో అందు గురించి కొద్దిగా ముంగడికి డ్రోన్ పంపించి చూస్తున్నా. ఆడ లొకేషన్ మంచిగానే ఉండే కానీ ఎక్కువ వచ్చేటట్టు లేదు. దిగుడు మా దుంకితే అయిపోయాయి అంతే, వాళ్ళకు మళ్ళీ ఎక్కరాదు ఆడ. సో అందు గురించే వేరే దగ్గర డ్రోన్ పంపించి చూస్తే ఆల్రెడీ మీరు చూసి డ్రోన్ ఫుటేజ్లో మంచిగా దిగనీకు ఉందాడ, అక్కడే పోతున్నాం. ఏమైనా వాటర్ మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఎంత మంచిగా కనబడుతున్నాయో, తెల్లగా ఉన్నాయి. సో ఇప్పుడు దానిలో పోతున్నా నేను. మొత్తం కింద లైఫ్ జాకెట్ ఒకటి ఉంటే చాలు. ఏందా బొమ్మనే పోతున్నావు, ఎంజాయ్ చేస్తున్నాడు, ఆదా పోతాడు. లైఫ్ జాకెట్ వేసుకోవాలి, ఘోరంగా దమ్మొస్తుంది. అబ్బో లైఫ్ జాకెట్ ఉంటే వేసుకోరా మంచిగా. 3 2 1 గో. I have a friend who always checks in, wondering how I've been. I have a friend who always shows up again and again and again. I know when I'm feeling low,
I have a friend. I have a friend. I have a friend who always shares through generosity. I have a friend who's a hoot and a half. We laugh, laugh and laugh. అక్కడ నుంచి బాగా అలలు వచ్చే వరకు అలా నూకెత్తున్నాయి. ఇవన్నీ వాటర్ ఏమనుకుంటున్నారు, మనం రీసెంట్గా వాటర్ ఫాల్స్ దగ్గర క్యాంపింగ్ చేసినాం కదా, అక్కడ నుంచి వచ్చిన వాటరే ఇవన్నీ ఫ్రెష్ మొత్తం రెయిన్ వాటరే. Pushing the past again, no. You know my little triggers keep on triggering them all. I've had enough of this, oh. Our timeline's getting worn out when we're going back and forth. You know we're only pretending, we're only weak and lonely, and I think we both know it. Why can't we face it? Keep on paper chasing all these made up reasons. You're the only one for me. My heart is wasted. Keep on paper chasing, acting pretty small when we are growing out of love. It never was like this before. We've been wearing loving like a pair of favorite jeans. It was getting harder to ignore. Yeah. Kept on stitching up the patches. Jake, Taj, Jake, Tajia, Jake, Tajia, Jake, help me, Jake, help, Jake. చూడలేదురా వీడియో, టైటానిక్ సినిమా చూడలే, జేక్ జేక్ పోతున్నా జేక్, నేను మింగుతా జేక్, ఫస్ట్ నిన్ను పంపుతా జేక్, పడవ పోతుంది ఆడికేం చేయను ఇప్పుడు. ఈతనైతే గైస్ కంప్లీట్ అయిపోయింది. ఎవరం ఇంకా లంచ్ చేయలేదు. టైం వచ్చేసి 4:22 అయితే అవుతుంది. సో ఇప్పుడు అందరం కలిసి ఇంటికి పోతున్నాం, పోయి తింటాం. ఇక ఈత కొట్టేవారు షాన్ రోజులకు దమ్ బాగా వస్తుంది. లైఫ్ జాకెట్ లేకుండానే అక్కడ ఎక్కువ నా చేతిలో గోప్రో లేకుండా వద్దుంటరా, అది మునిగిపోయేది ఉంది కదా, దానికి ట్రైపాడు ఏం చేయను అర్థమైతే అయితేమో కానీ ఇది ఎక్కడికి ఇంకెక్కువ దమ్ముతుందా. తాజ్గాడు ఈత కొట్టిండి అలా, హే మోడల్, హే మోడల్ ఈత కొట్టిండు. ఆనందం మీద పడవు ముంచుతామని భయపడ్డాడు కానీ ముంచలే. ఏమన్నా గబ్బుగా భయం అనుకో, వీడియోలా తక్కువ వచ్చి దుంకాలి, ఇలా సెట్ అయిపోతుంది. ఇక రివెంజ్ అనేది ఉన్నది. ఇక మచ్చగానికి ఇంకొనుకోండే నీకు నేను ప్లాన్ చేద్దాం. మేము ఈత కొట్టినంత సేపు వర్షం మొత్తమే లేకుండే, ఈత కొట్టుడు బంద్ చేయగానే కథం వర్షం ఎక్కువ అయిపోయింది. ధనాన్ని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అక్కడ అవుతున్నారా ఏర్పలేగా టైం ఇవ్వాలా 4:30 అయింది. 2 వీడియోలు 3 వీడియోలు తీద్దాం అనుకున్నాం, ఒకటే వీడియోకే టైం దగ్గర పడ్డది. ఇక చూద్దాం, సాయంత్రం వరకు మళ్ళీ ఏదైనా కొట్టాలి. ఒకరైతే తినొచ్చు. బాయ్ చాయ్దేనా లడ్డీ మాకు 6 చాయ్ దే, 6 చాయ్ దేనా ఠీక్ హై. గాడు పడదు, అది కావాలన్నా. ఇక ఏంటిదే అదే ఇంకా కావాలా నీకు చాయ్? అక్కపంటే దేవాలయం పోతా లడ్డు బూజు పల్లెలు అంతటా ఉన్నాయా? नहीं रखना भाई, स्टॉक रख తీసుకో సపరేగా. ఓ పాలు కూడా ఇస్తాను మొత్తం ప్యూర్ పాలు. మైసూర్ ప్యాక్ फ्रेश है चाय आज का ही है ना? मुस्कुरा मासरे बोले तो आज का ही से चार पांच आओ। ये कौन सा सीट है ये वाला डिफरेंट है. చాయ్ తాగేసరికి నా అయిపోయింది. బాబాయ్ అది జగో లేదా అయిపోయింది కదా. మంచిగా ఉందిరా అల్లం అల్లం బాగా ఎట్లుంది ఎట్లుందిరా? నాకు గుడి కావాలన్నా అంటున్నాడు. అవుతలేడు ఈత కొట్టినావు ఉనికినట్టు చేస్తాండి. ఇక
ఇంతకుముందుకేమో పోయేటప్పుడు భయపట్టిద్దామని మీ వాళ్ళకి ఫోన్ చేయడానికి ఇష్టమైన వాళ్ళకి ఫోన్ చేయరా అంటేనేమో భయపడ్డాడు అప్పుడు. ఇప్పుడు చూడిగా మొన్న ఇవి తీసుకున్న పల్లీలు అంతా మురిగిపోయినట్టు అందుకే మళ్ళీ తీసుకోవాలి. టిప్స్ కొన్నాం అప్పుడు టిప్స్ మళ్ళీ వాడు ఇచ్చేసి వాపస్ చిప్స్ తీసుకున్నాం. ఏదేమైనా చాయ్ మాత్రం సూపర్ ఉన్నది, మంచిగా తాగినాం. చేసినాం. నువ్వే వేసినావా వీడియోలో? ఓకే ముర్తుడు మంచిగా. సో ఇప్పుడైతే తన్నాను. వాళ్ళకి తెలుగు రాదు కదా, మేము మనం ఏదైనా మంచిగా చెప్పినా కానీ ఏమనుకుంటారు అంటే తిడుతుర్రేమో అనుకుంటారు అన్నట్టు. మనం ఏదైనా మంచిగా చెప్పినా కానీ తిడుతురని అనుకుంటారు, వీళ్ళందరూ నవ్వే వరకు అలా ఎక్కువరా బాగా మళ్ళీ ఒకటికి వచ్చినవారా, పార్టీ మార్చేసినవారా, ఎవరి దాకా ఎనుకుండే పడేసినారా తీసుకోరా కొద్దిగా. ఇవేవైతే మొత్తం పైన పెండింగ్ ఉండేనో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఒక్కటే మిగిలి ఉంది, ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది ఈరోజు. ఇది అయిపోయింది కదా మొత్తం, ఇది కూడా టాప్ టు బాటమ్ మొత్తం ఫినిష్. సో ఇది వచ్చేసి మొత్తం ప్యాక్ రూము, ఎందుకంటే మనకు ఇలా సిస్టమ్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏసీ అయితే కావాలి. దీంట్లో ఒక ఏసీ అయితే పెట్టిద్దాము. ఇక అలా ఏం అవసరం లేదు, ఓపెన్ దాంట్లో అవి ఉంటాయి. ఇట్లా కిటికీ ప్యాక్ లేడా పెళ్ళిగా ఇది ఎక్కువ పీస్ వేసుకోవాలి, ఇది ఎక్కువ పీస్ వేసుకోవాలి. ఇది బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలి, అటు వేసుకో ఇటు వేసుకోవచ్చు. మస్తు అయింది. ఇది నార్మల్ వాళ్ళకి వచ్చా అన్ని వీడియోలకు కావచ్చు, సామాన్లు పెట్టుకొని కావచ్చు, పండుకొని కావచ్చు అనేది. ఇంకో రూమ్ లేదు ఇక, ఓపెన్ అయ్యేది ఇక మొత్తం ఆడికెడికి. అది ఒక సోఫా సెట్ వారేద్దాం, అది మొత్తం లాకర్లో పెడదాం, అన్ని సామాన్లు పెట్టుకొచ్చేటట్టు. అదో బ్యాక్గ్రౌండ్ ఇదో బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పన్నా అడిదిక్కో ఒకటి ఇట్లా చెక్క పెట్టి ఇట్లా ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులు చేస్తారు చూడు, అట్లా అడిదిక్కోటి సెటప్ చేసుకున్నాం ఒకటి తెచ్చుకొని. డిఐవై ప్రాజెక్టులు, ఎలక్ట్రానిక్స్ మీద ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఒకటి కిట్లు తయారు చేసాడు. దానికి రిలేటెడ్ కూడా కొన్ని వీడియోస్ షూట్ చేద్దాం అనుకుంటున్నాం. మన ఫ్యామిలీ ఛానల్ ఎట్లనే వస్తానే ఉంది కాబట్టి. సో దానికోసం ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. నార్మల్గా నేను కొన్ని ప్రాజెక్టులు అనుకున్నా, ఇది స్టార్ట్ చేయాలని చెప్పేసి. స్టూడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ మీకు అప్డేట్ ఇచ్చి మొత్తం స్టార్ట్ చేస్తా. ఒక పర్ఫెక్ట్ మేనేజ్డ్గా వర్క్ అయితే చేయాలి. ఏమైందిరా మొత్తం లోపల పాయింట్లు ఇప్పేసి కూర్చోరు దాన్ని. అబ్బా ఏమొస్తుందిరా, పోతిగా జరసేపు దారా 2 నిమిషాలు. ఎందుకు ఉండు, పోతావా ఇంటికి? పో అట్లనే ఇంటికి పోతావా? పో ఇంటికి పోతానే కాపుకొని పోతా చేసేపు పారా. దీనికంటే జల్దీ పోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఒక డ్రెస్, ఒక తువాల, ఒక డ్రాయర్ తెచ్చుకోర్రా అని ఛానల్ స్టార్ట్ చేసిన చెప్తాను. లేదు అట్నే వస్తారు. వ్లాగ్ మొత్తం ఎడిటింగ్ చేసి కంప్లీట్ చేసేసరికి 11 అయితే అవుతుంది. అండ్ ఈ వ్లాగ్ కూడా మీరు అందరూ ఎంజాయ్ చేసారని అయితే అనుకుంటున్నా. సో ఎస్టర్డే వ్లాగ్లో ఏం టార్గెట్ పెట్టకున్నా కానీ దగ్గర 1500-2000 కామెంట్స్ అయితే కంప్లీట్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్లో ఒక టార్గెట్ అవుతుంది, అదేంటిది అంటే మీరు కింద కామెంట్స్ దగ్గర సైడ్ కన్నట్లయితే హైప్ అనే బటన్ వస్తుంది. ఆ హైప్ మీద క్లిక్ చేసి మళ్ళీ కింద హైప్ పాయింట్స్ అయితే నాకు సెండ్ చేయరు. రీసెంట్గానే ఒక ఛానల్ చూసినా, దానికి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ హైప్ అనే బటన్తో మొత్తం హైప్ వీడియోలను అయితే మొత్తం పైనకి వెళ్ళిపోయింది. సో మన వ్లాగ్స్ ఇంతమంది చూస్తారు, మనకి ఇంతమంది సపోర్ట్ చేస్తారు. సో చూద్దాం ఎన్ని హైప్ పాయింట్లు వస్తాయి ఏం కదా అని చెప్పేసి. దానికి ఏం పైసలు అలాగే ఫ్రీయే, జస్ట్ కింద స్క్రోల్ చేసి హైప్ మీద క్లిక్ చేసి కింద హైప్ పాయింట్లు అయితే సెండ్ చేయండి. సో చూద్దాం ఈ వ్లాగ్తో ఎన్ని హైప్ పాయింట్లు వస్తాయి ఏం కదా అని చెప్పేసి. సో మొత్తానికి ఇదే రోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ త్వరలో ఇంకా కొత్త వాళ్ళు కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.